కరువు భత్యానికి కరువు వచ్చిందని టీఎఫ్, సిపిఎస్, ఈయూ అధ్యక్షులు స్థితప్రజ్ఞ అన్నారు. ఈ మేరకు అబిడ్స్ భీమాభవన్లో టీజీ, సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగులవంచ నాగేంద్రరావు ఆధ్వర్యంలో పీఏఓ కార్యాలయం ముందు సిపిఎస్ ఉద్యోగులు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై పోరు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల బకాయిలను 2 వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పినా ఇప్పటివరకు రూపాయి కూడా రాలేదని, ఇంకెప్పుడు ఇస్తారు మీరు అంటూ డిప్యూటీ సీఎంను ప్రశ్నించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కేటాయించిన 700 కోట్లలో సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంత ఉందో స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని, ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏను సకాలంలో ఇస్తామని, పీఆర్సీని 6 నెలల్లో అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే 2 ఏళ్లు గడిచినా పెండింగ్ బిల్లుల సంఖ్య పెరుగుతుందే తప్ప ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక డిఏ బకాయిలను జీపీఎఫ్ పరిధిలో ఉన్న ఉద్యోగుల ఖాతాలకు జమ చేశారని, అయితే సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం వాయిదా పద్ధతిలో చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారని తెలిపారు. ఆ ఉత్తర్వులు జారీపై ఎన్నో రోజులు గడిచినా ఇప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో పెండింగ్ బిల్లుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. నెలకు 700 కోట్లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతుందని, అయితే రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగి అటు జీతం లేక, ఇటు పెన్షన్ లేక తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్, సిపిఎస్, ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, సహాధ్యక్షులు కోటకొండ పవన్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి శ్యామ్ సుందర్, జాయింట్ సెక్రటరీ భాస్కర్, అంజిరెడ్డి, సుధాకర్, శ్రీనివాసరావు, అరవింద్, శంకర్, ధర్మేందర్, కవితశ్రీ, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, మెడ్చల్ జిల్లా కార్యదర్శి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.